నిత్యము నవయవనం ఉండాలనుకునేవారు, నరాల బలహీనత పోవాలనుకునేవారు ఈ దివ్య ఔషధం మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకుని ఉపయోగించుకోండి. తయారు చేసుకునే పదార్థములు ఇది మరుగు మొక్క, అత్తపత్తి మొక్క అంటారు దీన్ని. ఇవి ఏనుగు పల్లేరుకాయలు, ఇవి వచ్చేసి కన్యాకుమారి దుంపలు, ఇక వచ్చేసి ఇవి అశ్వగంధ దుంపలు. ఈ అశ్వగంధ దుంపలు అనేవి తాజాగా తీసుకోండి, పచ్చిగడ్డలే. ఇగో ఇట్లా మనం ఇరుగొట్టినామంటే ఇగో ఇట్లా ఇరిగిపోతుంది, ఇది గమగమలాడిపోతుంది. అశ్వము ఎంత పరుగులు పెడుతుందో అంత పటుత్వము, అశ్వము యొక్క శక్తి పురుషునికి వచ్చేస్తుంది. వీటన్నిటిని ముక్కలు ముక్కలుగా చీరి, చిన్న చిన్నగా ముక్కలుగా చీరి వీటిని కూడా ఈ కన్యాకుమారి కూడా చిన్న చిన్నగా నారలు నారగా చీరి మంచి ఇవి మునియ కంటే కొన్ని పాలు ఎక్కువ పోసి సుమారుగా ఒక 3 నుంచి 4 గంటలు లో ఫ్లేమ్లో మొత్తం స్లిమ్లో ఉడికించండి. ఉడికించిన తర్వాత అది మొత్తం ఉడికిపోయిన తర్వాత మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు కట్టుకోండి. ఆ మాత్రలను మీరు ఉదయం ఒకటి, సాయంత్రం